హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలలిత. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ఇలాచీ, లవంగాలు, చెక్కలు, 2 టొమాటోలు, 3 చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర అండ్ చికెన్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందే తీసి పెట్టుకున్న గరం మసాలా అన్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు అండ్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి. అదేంటి స్టార్టింగ్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా అనుకుంటున్నారా? కొత్తిమీర అండ్ పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమే పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చికెన్ కొంచెం ఉడికింది. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. 10 to 15 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక్కడి వరకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 4 to 5 పీసెస్ సైడ్కి పెట్టేసుకున్నాను. ఇలా ఎందుకు తీసానంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు టొమాటోస్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కారం పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ మసాలాని వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.